ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం స్క్వేర్ ఎనీ 2 డిజిట్స్ నెంబర్స్ తెలుసుకుందామండి. స్క్వేర్ ఎనీ 2 డిజిట్స్ నెంబర్స్ ఎవరికైనా వస్తాయి, బట్ నేనేం చెప్పాలనుకుంటే తొందరగా క్విక్గా ఎలా చేయాలనేది చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఈజీగా మనకి పెద్ద పెద్ద నెంబర్స్ వచ్చే కొద్దీ మనం చేయడం చాలా కష్టం అయిపోతుంది కదా. సో అలా కాకుండా ఈజీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. సో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే చూడండి, అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి, ఓకేనా. అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మీకు ఏమన్నా ఇలాంటి కాన్సెప్ట్స్ కావాలంటే మన ఛానల్కి కామెంట్ చేయండి, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం 31 స్క్వేర్ చేయాలి. 31 స్క్వేర్ చేయాలంటే నార్మల్ పద్ధతిలో వేసుకొని చేయాలంటే 31 × 31 ఇలా చేయాలి. చాలా టైం పడుతుంది కదా. సో బట్ నేను ఇక్కడ 31 అనేది ఈజీ కాబట్టి చేసేస్తాం. బట్ 87 అనేది ఎలా చేస్తాం? సో ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రాసెస్ పద్ధతి ప్రకారం ఎక్కువ ఉంటుంది. బట్ మనం షార్ట్ కట్స్లో ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఇలా స్క్వేర్ టూ డిజిట్స్ స్క్వేర్ ఇచ్చినప్పుడు సో ఇలా 3 గ్యాప్స్ అనేది తీసుకోండి. 3 గ్యాప్స్ అనేది తీసుకున్న తర్వాత ఫస్ట్ డిజిట్ ఉంటుంది కదా, సో దీన్ని స్క్వేర్ చేయండి. 3 స్క్వేర్ అంటే 9. సో వన్ ఈ గ్యాప్ అనేది 1 వదిలేసి ఈ 1 స్క్వేర్ ఉంది కదా, 1 స్క్వేర్ చేస్తే 1, ఓకే. సో ఈ మిడిల్ అనేది గ్యాప్ ఇవ్వండి. ఈ మిడిల్లో ఏం చేయాలంటే ఇప్పుడు 31 ఉంది కదండి, 3 × 1 × 2 చేసుకోవాలి, ఓకే. సో × 2 చేస్తే ఎంత ఉంది? 6 వస్తుంది. సో 6. సో 31 స్క్వేర్ అంటే 961, ఓకే. సో ఇప్పుడు ఈ మన నార్మల్ పద్ధతిలో కూడా చేర్చుద్దాం, కరెక్టో రాంగో. సో 1 × 3 3 9, ఓకే, 961, ఓకేనా. సో ఆన్సర్ కరెక్ట్ వచ్చింది కదండి. సో ఇంకోటి చేద్దాం. సో ఇక్కడ ఎంత పెద్ద నెంబర్ ఉన్నా కూడా అంటే 2 డిజిట్స్ మాత్రమే అండి. 2 డిజిట్స్ ఉంటే మాత్రం ఇక్కడ మనం 3 గ్యాప్స్ తీసుకోవాలి. ఫస్ట్ గ్యాప్లో ఏం చేయాలి? ఫస్ట్ నెంబర్ యొక్క స్క్వేర్ చేయాలి అంటే 16. లాస్ట్ నెంబర్లో ఒక గ్యాప్ వదిలేసి సెకండ్ నెంబర్ యొక్క స్క్వేర్ చేయాలి అంటే 2 × 2 = 4, ఓకేనా. సో ఈ మిడిల్లో గ్యాప్ ఉన్నది ఏం చేయాలండి చెప్పాను కదా, 4 × 2 × 2 అంటే మనకి ఇక్కడ ఏ నెంబర్ ఉన్నా కూడా ఈ రెండింటిని ఇంటూ చేసి 2 చేయాలి. 2 × 2 చేయాలి అంటే చూడండి 16. సో ఇంత నెంబర్ వచ్చింది. సో ఇది కాదు కదండి. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం ఇది ఉంది కదా, దీనికి యాడ్ చేసేస్తాం, ఓకేనా. అంటే మనం మామూలుగా ఇలా వేసుకుంటాం కదండి, 16 64 ఇలా ఉంటుంది కదా, 4 6 7 1. సో ఇది కూడా ఇక్కడ ఎక్స్ట్రాస్ వచ్చిన నెంబర్ని ఈ 6కి యాడ్ చేసేస్తే ఇప్పుడు 1 7 6 4 అనేది 42 యొక్క స్క్వేర్ అవుతుంది, ఓకేనా. సో నార్మల్ పద్ధతిలో చూపిస్తాను చూడండి. సో 2 × 42 2 × 4 8 × 8 16, ఓకే. 4 16 7 1 1764 1764, ఓకేనా. సో ఇప్పుడు 3 గ్యాప్స్ ఇచ్చుకొని నెక్స్ట్ చేద్దామండి. 36 16. సో మిడిల్లో చేయాలంటే 6 × 4 × 2 12 × 4 8 4 ఇలా అయితే ఈజీగా అవుతుందండి మనకి. సో ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. సో ఇప్పుడు ఏం చేయాలండి, దీనికి యాడ్ చేయాలి, దీనికి యాడ్ చేయాలి, ఓకే. ఎక్సెస్ ఉన్నది. సో ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ 9 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు నార్మల్ పద్ధతిలో కూడా చూద్దాం. 64 × 64 4 16 4 28, ఓకే. 4 24 6 9 10 4096 4096, ఓకేనా. సో ఈ నెంబర్ అనేది మీకోసం హోంవర్క్ ఇస్తున్నానండి. హోంవర్క్ అంటే మీకు క్వశ్చన్ లాగా, అంటే మీకు ఈ ప్రాసెస్ అర్థమైందా లేదా అనే దాని గురించి. సో ఈ నెంబర్ అనేది మీ హోంవర్క్ చేసి నాకు దీనికి ఆన్సర్ ఏమొస్తుందో నాకు కామెంట్ చేయండి, ఓకేనా. సో ఎవరైతే ఫస్ట్ అండ్ కరెక్ట్గా కామెంట్ చేస్తారో వాళ్ళ కామెంట్ అనేది పిన్ చేసి పెడతానండి, ఓకేనా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా అయితే మనకి ఈజీగా తొందరగా అయిపోతుందండి. సో వితిన్ సెకండ్స్లో మనం అనేది స్క్వేర్స్
చేసేసుకోవచ్చు. అంటే స్క్వేర్స్ గుర్తుపెట్టుకోవడానికి ఈజీ కాదు, మాకు కొంచెం డిఫికల్ట్గా ఉంది అనుకునే వాళ్ళకి, నాకైతే ఈజీ కాదండి. సో నేను ఈ ప్రాసెస్సే చేస్తాను. ఇది తెలియనంత వరకు ఈ ప్రాసెస్ చేసేదాన్ని. సో కొంచెం లేట్ అయిపోతుంది, దానికంటే కొంచెం తొందరగా అయిపోతుంది కదా. సో ఈ ప్రాసెస్ చేస్తున్నాను. నేనైతే అన్ని స్క్వేర్స్ అనేది గుర్తుపెట్టుకోవడం నాకైతే వీలు కాదండి, అంటే గుర్తుండవు. సో మీకు ఇలా ఎవరికైనా అలా గుర్తుండకపోతే ఈ ప్రాసెస్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇది ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఈ 64 అన్నది 64 స్క్వేర్కి మనం 3 గ్యాప్స్ తీసుకుంటాం. ఫస్ట్ నెంబర్ని స్క్వేర్ చేసి ఇందులో వేస్తాం, మిడిల్లో ఒక గ్యాప్ వదిలేసి సెకండ్ నెంబర్ని స్క్వేర్ చేసి ఇక్కడ వేస్తాం. సో ఈ మిడిల్ నెంబర్లో ఏం వేయాలంటే 6 × 4 × 2 చేసి ఈ మిడిల్లో వేయాలి. ఓకేనా. ఇది స్క్వేర్ ఇలా ఇంటూ చేస్తే మనకి 48 వస్తుంది. సో ఇలా కాదు కాబట్టి, ఇలా ఉండదు కాబట్టి 6 తీసుకుంటాం, ఇది దీనికి యాడ్ చేస్తాం, ఇది దీనికి అనేది యాడ్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుందండి 9 అవుతుంది, ఇక్కడ 10 0 అవుతుంది, అక్కడ 4 అవుతుంది. ఓకేనా. సో అప్పుడు 4096 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే ఇది ఎవరికైనా అర్థం కాలేదేమో నేను ఒకసారి మళ్ళీ చెప్పానండి. అంటే ఇక్కడ మనకి గ్యాప్స్లో సింగిల్ డిజిటే ఉండాలి, ఇక్కడైతే డబుల్ డిజిట్స్ ఉండొచ్చు, కానీ ఇక్కడ సింగిల్ డిజిటే ఉండాలి కాబట్టి ఈ డిజిట్ని బిఫోర్ డిజిట్కి యాడ్ చేస్తాం. ఓకేనా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను. అలాగే మీకు ఇలాంటి ట్రిక్స్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోలు యూజ్ అవుతాయి అనుకుంటే కామెంట్ చేయండి, ఇలాంటి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.